నమస్కారం, బిగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న వైసీపీ సిద్ధం సభకు హాజరవనున్న సీఎం జగన్ 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఇంకొల్లు రాకదలిరా సభలో ఆవేశపూరితంగా ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. నీ పులివెందులు కూడా మేం గెలవబోతున్నామంటూ జోస్యం చెప్పిన బాబు ఈ మీటింగ్ చూసి జగన్ ప్యాంటు తడిచిపోయిందని ఎద్దేవా. నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖలో 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్న జనసేనాని. నేటి నుంచి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన పవన్. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ కుర్చీలు మడత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఎంపీ కేశినేని నాని. తండ్రి కొడుకులు కలిసి కుర్చీ మడత పెట్టడం కాదు, ఏకంగా టీడీపీనే మడత పెట్టేశారంటూ వ్యంగ్యం. వచ్చే ఎన్నికల్లో తేదేపాకు వచ్చేది కూడా 0 అసెంబ్లీ స్థానాలని చూస్తాం. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జరగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సభ నేపథ్యంలోనే అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయని, ఈ సభతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తి అవుతాయని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. రాయలసీమ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ సిద్ధం ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిద్ధం ప్రోగ్రాం ద్వారా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా జగనన్నకు తోడుగా ఉంటాం, మేము సైతం జగనన్న కోసం అని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి సార్కు ఇంత సపోర్టివ్గా నిలుస్తున్నారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రాకదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయాల ముందు నువ్వొక బచ్చా అంటూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రాకదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. నీ పులివెందులు కూడా మేం గెలవబోతున్నాం, కాస్కో జగన్మోహన్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి. ఈ మీటింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ తడిచిపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి సునామీ సృష్టించడం ఖాయమన్నారు. గెలుపు మనదే, ఎవరికైనా అనుమానం ఉందా, అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామే తప్ప నిలిచేదే లేదన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధమని చెప్పారు. వైసీపీని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధం అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చా, కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తెలుగుదేశం జనసేన సునామీ, గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప
సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖకు చేరుకోనున్నారు. విశాఖలో 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. పర్యటనలో భాగంగా తొలి రోజు పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకోవడానికి హెలికాప్టర్ను సిద్ధం చేయనున్నారు. భీమవరంలో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అధికారులు అనుమతించకపోవడంతో పవన్ ఏకంగా పర్యటన షెడ్యూల్ను వాయిదా వేశారు. షెడ్యూల్లో భాగంగా 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించకుండానే సమయం ముగియడంతో నేటి నుంచి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ కుర్చీలు మడత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ నాని సలహా ఇచ్చారు. తండ్రి కొడుకులు కలిసి కుర్చీ మడత పెట్టడం కాదు, ఏకంగా టీడీపీనే మడత పెట్టేశారంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ఎప్పుడైనా ఊహించారా అని కేశినేని ప్రశ్నించారు. కానీ ఈసారి మాత్రం రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండిపోవడాన్ని తప్పుపట్టారు. టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, రేపు ఆంధ్ర ఎన్నికల్లో వచ్చేది కూడా 0 అని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పాపం నందమూరి తారక రామారావు గారు 1982లో 22 మార్చిలో మొదలుపెట్టారు. జనవరిలో అధికారంలోకి వచ్చారు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు, పార్టీని మడపెట్టారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఖాళీ అయిపోయింది. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయారు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతావు. ఎవరిని? తెలుగుదేశం పార్టీ పాపం నందమూరి తారక రామారావు గారు 1982లో 22 మార్చిలో మొదలుపెట్టారు. జనవరిలో అధికారంలోకి వచ్చారు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు, పార్టీని మడపెట్టారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఖాళీ అయిపోయింది. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయారు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతావు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయవాడలో విదేశీ సిగరెట్లు దందాను శనివారం అడ్డుకున్నారు. అక్రమంగా నగరంలో వీటి విక్రయాలు జరుపుతున్న ముఠాపై అధికారులు కన్నేసి ఆటోనగర్లోని ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో నిల్వ చేసిన 10 లక్షలు విలువ చేసే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లను పటమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీజ్ చేసిన సిగరెట్లు ప్రస్తుతం తమ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్లు పటమట పోలీస్ స్టేషన్ సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఆటోనగర్లో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ గోడౌన్లో అన్బ్రాండెడ్, అదేవిధంగా స్టాట్యుటరీ వార్నింగ్ లేనటువంటి సిగరెట్స్, గోల్డ్ విమల్లు మరియు ఇంకొక బ్రాండ్ అయినటువంటి సిగరెట్ ప్యాకెట్స్ వాళ్ళ నోటీస్లోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు వాటిని సీజ్ చేసి తదుపరి యాక్షన్ నిమిత్తం మా పోలీస్ స్టేషన్కి అందజేయడం జరిగింది. సుమారు ఒక 14 లక్షల విలువైనటువంటి సిగరెట్లుగా వాళ్ళు నిర్ధారించారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరికి పెడుతున్నాయి అనే దాని మీద కూడా మేము కేసు నమోదు చేస్తాం. దానికి సంబంధించి అంటే దాని కాస్ట్ 14 lakhs అంటే దాని మీద ఎంఆర్పి ప్రకారం అసలు పోతాయి. దాని మీద కాస్ట్ కానీ స్టాట్యుటరీ వార్నింగ్ కానీ ఇవేమి ఉండవు. అదే కేసు. అవన్నీ ఉంటే అది కేసు కాదు.
స్టాట్యుటరీ వార్నింగ్ కానీ లేకపోతే దాని మీద ఉండే నామ్స్ నికోటిన్ పర్సంటేజ్ కానీ దాని మీద కాస్ట్ కానీ ఇవన్నీ ఉంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ కేస్. అవన్నీ లేకపోవడం వల్ల అవన్నీ మెయింటైన్ చేయకపోవడం వల్ల దాన్ని కేసు కింద మనం నిర్ధారించాం. వ్యక్తులు మనకి ఓన్లీ ప్రాపర్టీను ప్లస్ వాళ్ళు ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న ఆ రిసిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ డిస్పాచ్ అవుతున్నాయి. రిసిట్ అంటే అది అల్టిమేట్ పాయింట్ ఇది కాదు. అల్టిమేట్ పాయింట్ వేరే చోట నుంచి మచిలీపట్నం వెళ్ళాలి. ఆ మచిలీపట్నం వెళ్ళాల్సిన మెయిన్ టైంలో మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి అటు వెళ్ళే క్రమంలో వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మనకు సమాచారం అందించారు. వెహికల్ ఏమి లేదు, ట్రాన్స్పోర్ట్ కదా. రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి అనేక మంది పగటి వేషగాళ్లు వస్తున్నారని, వారిని తరిమి కొట్టాలని ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారాన్ని చేపట్టి ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో పాత బస్తీలోని 37వ డివిజన్ కందులవారి వీధి తదితర వాణిజ్య ప్రాంతాల్లో ఆసిఫ్ ఇతర నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారాన్ని చేపట్టి ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకుంటామని చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జమల పూర్ణమ్మ, కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, నరేంద్ర, శరత్, బూదాల శ్రీనివాసరావు, జిలాని, రాఘవ, సురేష్, గ్రంథి రమేష్ పాల్గొన్నారు. డైరెక్టర్లు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏదైనా సరే ఆ సమస్యలను తక్షణం పరిష్కరించి అనేక కోట్లాది రూపాయలు ఈ డివిజన్లో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ షాపుల్లో పనిచేసే వర్కర్స్కి కూడా అనేక సంక్షేమ పథకాలు అందినాయి. అలాగే రాజస్థాన్ నుంచి, అంటే జైపూర్ నుంచి, అటువైపు నుంచి వివిధ వలసలుగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తింపు కార్డులు కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ మంచి వ్యాపారాలు చేసుకొని మంచి స్థిరపడి అందరూ హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అలాగే వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చుకునే విధంగా ఒక జైన్ కార్పొరేషన్ చైర్మన్ గారిని నియమించడం జరిగింది, మనోజ్ కొఠారి గారికి. ఆయన కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇది అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాం కాబట్టి ఈరోజు మేము ప్రజల వద్దకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏ మాయ మాటలు, మాయ హామీలు ఇచ్చి పగటి వేషాలు వేసుకొని ప్రజల మధ్యకి వస్తున్నారు. వాళ్ళ నమ్మకండి. కావాలని చెప్పేసి ఏదో దురుద్దేశంతో మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి ఆశలు పడుతున్నారు. ఇక్కడ పార్టీ కష్టపడే పార్టీ, ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను. తప్పకుండా ఇక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు చటర్జీ గారి ఆధ్వర్యంలో మరి పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ అన్నతో కలిసి ఈ రోజున మరి జైన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, ఇతర కార్పొరేటర్లు, అలాగే యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం అందరం కూడా మరి ఈ రోజున గడప గడప కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. విజయవాడ 1 టౌన్ అంటేనే మరి చాలా సామాన్యులకి పెద్ద కోట లాంటిది.
మరి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నటువంటి ఈ ఏరియాలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తా ఉన్నారు, కరోనా టైంలో, ఎందుకంటే ఇదంతా క్రౌడెడ్ ఏరియా, ఇదంతా కూడా కరోనా టైంలో మరి ఈ రోజున మేము కూడా ఉన్నామని చెప్పుకునే ప్రతిపక్షాలు ఆనాడు ఏమైపోయాయో మాకే తెలియదు. కానీ మాకు సర్వ్ చేసి మా కింద పనిచేసే వాళ్ళని బ్రతికించి ఈ రోజున మళ్ళీ మా వ్యాపారాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం, ఆసిఫ్ గారికి సపోర్ట్ చేస్తాం. మధురానగర్ ఆర్యూబీని ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వైకాపా సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తేదేపా హయాంలో ఆర్యూబీని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. మధురానగర్ ఆర్యూబీని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తేదేపా హయాంలో ఆర్యూబీని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కరోనా కారణంగా పనులు సాగలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 28, 29 అదేవిధంగా 31 డివిజన్ సంబంధించి ఆర్యూబీ వర్క్ని పరిశీలించడానికి సోదరులు స్థానిక ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. ఇది కొంత టెక్నికల్గా కొన్ని రైల్వేతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడంతో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు, అక్కడ గతంలో రైల్వే గేట్ పెడితే అరగంట, 30 గంట, పావు గంట అట్లా బాగా ట్రాఫిక్ ఇబ్బంది పడే పరిస్థితి గతంలో చూసాం. ఈ నెలాఖరికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా చక్కగా ఈ మార్గం అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఇందాక కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఓ పక్క కెనాల్స్ వెళ్తున్నాయి, ఓ పక్క రైల్వే లైన్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళకి మార్గం ఇవి తప్ప వేరే బయటకు వెళ్తానికి అవకాశం లేకుండా ఉన్న ఈ పరిస్థితిని మనం చూసాం. ఈ యొక్క ఆర్యూబీ ద్వారా మరి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఆర్యూబీ కడతామని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళు చేయకుండా ఊరికి కబుర్లు చెప్తున్నారు. విజయవాడ నగరం మీద వాళ్ళ కపట ప్రేమ తప్ప ఎప్పుడు కూడా విజయవాడ నగరానికి మంచి చేసిన పరిస్థితి మాత్రం చంద్రబాబుకి హయాంలో ఎప్పుడు జరగలేదు. అందుకే నేను చెప్పేది, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే, వారి యొక్క పరిపాలనలోనే విజయవాడకి న్యాయం జరిగింది. మీకు ఇక్కడ ఆర్యూబీలు కావచ్చు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే కనుక రిటర్నింగ్ వాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. చంద్రబాబు కట్టారంటే ఏం చెప్తారు? చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రైనేజ్ కట్టమనే నిధులు కూడా అమరావతికి మళ్లించిన వాడు అతను. మన సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మన ఆర్యూబీని ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది. వర్క్ ఎంతవరకు ప్రాసెస్లో ఉంది, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పటికల్లా ఇది కంప్లీట్ చేయగలము అన్న ఒక ఇన్స్పెక్షన్ మీద ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, 3 డివిజన్ల కార్పొరేటర్లు, 28, 29, 31 డివిజన్ కార్పొరేటర్లు, అలాగే అధికారులు, సిఈ గారు అందరూ ఈరోజు ఇది చూడటానికి రావటం జరిగింది. ఇన్స్పెక్షన్కి 9 crores వరకు ఈరోజు 7 crores వరకు కంప్లీట్ అయింది. ఇంకా 2 crores అన్నది బ్యాలెన్స్ ఉంది. ఆఫ్టర్ ఫిబ్రవరి 58 కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లోనే 2 సార్లు ఇక్కడ గేటు పడడం అన్నది జరిగింది. అలాగే గేటు పడినప్పుడల్లా ప్రజలు ఇంతసేపు ఆగాలంటే, ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆగాలంటే ఎన్నో ఇబ్బందుల మీద ఉంటారు. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్ పిల్లలకి వెళ్ళే ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రకమైన ఇబ్బందిని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈరోజు మనకి ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఇలాగా ఒక వే అన్నది మనకి ఏర్పాటు చేయడం అన్నది, ఆర్వీఓ అన్నది మనకి ఏర్పాటు చేయడం అన్నది చాలా విజయవాడకి మంచి పరిణామంగా, ఇది వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళకి, ఇక్కడ ఉన్న ఈ 3 డివిజన్ ప్రజలకి ఇది ఒక మంచి పరిణామంగా మనం తెలియచేయచ్చు. ఇలాంటి ఒక ఆర్యూబీని మనకి మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణు గారి ద్వారా ఈరోజు సీఎం గారికి వెళ్ళడం కానీ, సీఎం గారు త్వరితగతిలోనే ఇది పూర్తి చేయండి అని చెప్పి పూర్తిగా నిధులు మనకి శాంక్షన్ చేయించడం కానీ, కరోనా వచ్చినా కానీ
ఇంత ఫాస్ట్గా మనం ఒక ఆర్యూబీని మనం ఇంత ఫాస్ట్గా రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పని చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాల నుంచి రైల్వే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 29వ డివిజను 31, 28 ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి ఏదైతే మధురానగర్ ఆర్యూబీ ఉందో మరి దాన్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అది కొన్ని కారణాల వల్ల లేట్ అయిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఎలక్షన్ లోపే అందుబాటులో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మన మల్లాది విష్ణు గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వేలంపల్లి గారు, అలాగే మన మేయర్ గారు, అలాగే కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్లందరూ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే, కానీ మీకు ఏదైతే మాట ఇచ్చామో ఎన్నికల లోపే ఈ ఏదైతే ఆర్యూబీ ఓపెన్ చేసుకొని మమ్మల్ని ఓటు అడుగుతామని చెప్పేటువంటి సంకేతాలు గతంలో మేము ఇచ్చామో దానికి కట్టుబడి ఈరోజు ఈ నెలాఖరికి మార్చి 28 లేదా 1 తారీఖు లోపున ఇది ఓపెనింగ్ ఫిబ్రవరిలో ఓపెనింగ్ చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ అధికారులందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ 3 డివిజన్లో రాకపోకలు ఇబ్బంది, అలాగే రైల్వే ట్రాక్ ఉంది, అలాగే ఇక్కడ ఒక కెనాల్ ఉంది. మరి ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఇంత లేట్ అవుతా ఉంది. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్, జగనన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాది మాత్రం ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి ముందుకెళ్లేటువంటి కార్యక్రమం. అండ్ నగరం విఎంసి కలిపి చేస్తున్నటువంటిది ఆర్యూబీ. ఈ కరోనా మూలంగా 2.5 years 3 years బాగా లేట్ అయింది. త్వరితగతిన దీన్ని ఈ నెలాఖరికి అంటే February 28 నాటికి రాకపోకలు సాగించాలి అని చెప్పనే ఉద్దేశం మీద ఈరోజు వెల్లంపల్లి గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. రాకపోకలకేమో 28 ఈ నెలాఖరికి ప్రారంభిస్తాము. టోటల్ మొత్తం అంతా కూడా మార్చి 31 నాటికి కంప్లీట్గా ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోతుంది. ప్రజలందరికీ కూడా ఉపయోగంలో తీసుకొస్తాం. దీని మూలంగా ఎవరైనా సరే ఇక్కడ ఈ దగ్గర నుంచి కనకదుర్గ వారధికి డైరెక్ట్గా ఒకటే రోడ్డు అనమాట వెళ్ళిపోవచ్చు. ఇది అందుకనే దీన్ని సెలెక్ట్ చేసాం. 17 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇది కరోనా మూలంగానే ఆలస్యమైంది. వ్యక్తిగతంగా ఎటువంటి ఇది లేదు. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు రైల్వేను విఎంసీ కోఆర్డినేషన్తో చిన్న దీని ఏమైనప్పటికీ కూడా మా టెన్యూర్లో ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సమయంలోనే అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే అటుపక్క ఒక రైల్వే గేట్ ఉంది, ఇక్కడ ఆర్యూబీ ద్వారా రాకపోకలన్నీ కొనసాగించవచ్చు. అటుపక్క రామకృష్ణాపురం నుంచి అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి 2 డివిజన్లు ప్రజలందరికీ కూడా ఆలస్యమైనప్పటికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉండేటటువంటి ఆర్యూబీ కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఆనరబుల్ సీఎం సార్ అష్యూరెన్స్ ఫండ్లో అంటే సీఎం సార్ ఫండ్లో కట్టిన ఆర్యూబీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్ చూడడానికి ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందరూ ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విష్ణు గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఆనరబుల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఆనరబుల్ మేయర్ మేడం, అలాగే డిప్యూటీ మేయర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్యూబీ. ఎందుకనే 28, 29, 31 ఈ 3 డివిజన్స్ కలిపి పబ్లిక్కి చాలా ఉపయోగపడి ఈ ఆర్యూబీ. ఎందుకనే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము, ఏదైనా గేట్ పడితే ఇక్కడ రైల్వే వాళ్ళ గేట్ పడితే అట్లీస్ట్ ఒక ½ an hour ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ½ an hour కాకుండా కొన్ని అప్పుడు గుడ్ స్టాండ్ వస్తే ఒక 1 or 2 hours కూడా ఇక్కడ ఆగడానికి పరిస్థితి వస్తుంది. మనం ఈ సీఎం సార్ ఇచ్చిన ఫండ్ అంటే సీఎం సార్ గ్రాంట్ ఇచ్చిన ఫండ్లో ఇప్పటి వరకు కట్టడం జరిగింది అంటే ఒక 17 crore టోటల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఒక సంప్ అండ్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది ఎంత ఇంపార్టెంట్ లేదు, అది తీసేస్తే ఒక 9 crore ప్రాజెక్ట్ ఇది. 9 crore ఇప్పటి వరకు ఒక 7 crore ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాము 4 సంవత్సరాల 10 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటు వేయాలని కోరారు.
స్థానిక 27వ డివిజన్ బావాజీపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరితో కలిసి వారు గడప గడపకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒక కూటమిగా వచ్చిన వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు మంచి చేస్తున్నారో చూడాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీట్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజల పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే అని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 27 డివిజన్లో బావాజీపేట 3 లేను 4 లేను స్థానిక కార్పొరేటర్ సోదరిమణి కొండగుట్ట మల్లేశ్వరి, అలాగే ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర పార్టీ శ్రేణులతో కూడా కలిసి ఈరోజు ఉదయం నుంచి కూడా గడప గడపకు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని దాని మీద వివరిస్తూ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి అంటే పేద ప్రజలకి సంబంధించినంత వరకు విద్య కానీ, వైద్యం కానీ, అలాగే గృహ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా నిరంతరం ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని అంటే రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వీరందరూ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో విజయవాడ నగరం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాం. ప్రతి వార్డులోనూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడేటటువంటి ఒక రాజకీయ పార్టీ ఏది కూడా లేదు. డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో ఉదయం నుంచి ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మా సోదరులు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సోదరిమణి మల్లేశ్వరి గారు, మరొక సోదరిమణి డిప్యూటీ మేయర్ గారు అవుతుశ్రీ శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈ పర్యటన కొనసాగిస్తున్నాం. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అభివృద్ధి చేశాం. 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి 2024 వరకు, 2014 నుంచి 2019 వరకు ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకొని ఈ నియోజకవర్గం 2019-2024 వరకు కూడా మంచి అభివృద్ధితో దూసుకు వెళ్తూ సంక్షేమం ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క ముందు తీసుకెళ్తూ 2 కళ్ళగా తీసుకెళ్ళి ఈ యొక్క పరిపాలన చేయడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా సోదరిమణి మల్లేశ్వరి గారు కావచ్చు, నా బలరాం కావచ్చు, అందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా తెలిసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా చాలా స్వతంత్రంగా జగనన్న మాకు మంచి చేస్తారు, 100 రూపాయలు ఇక్కడ మంచి మెజార్టీ ఇస్తాం, మీరు ఎవరు మా ఇంటికి రావాల్సిన లేదు, మేము అన్ని విధాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా బాధ్యత అని చెప్పుకునే విధంగా ఈరోజు వీళ్ళందరూ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఈరోజు మల్లాది విష్ణు గారు నాయకత్వంలో మీ అందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగడం జరిగింది. తప్పకుండా 120 రూపాయలు 25,000 మెజార్టీ ఏదైతే అనుకున్నామో మెజార్టీతో గెలుస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగిన విధ్వంస పాలనలో రాజధాని ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చేసిన విష్ప్రచారం, సాగిన విధ్వంసాన్ని సినిమాలో చూపించారని పేర్కొన్నారు. రాణిగారితోట 18వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రణాళిక కరపత్రాలను ప్రజలకు అందజేశారు. తన సొంత నిధులు 15,000 వెచ్చించి మరియమ్మకు తోపుడు బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని విషయంలో ప్రభుత్వం చేసిన విష్ప్రచారం, సాగిన విధ్వంసాన్ని సినిమాలో చూపించారని పేర్కొన్నారు. సినిమా ద్వారా ప్రజా రాజధాని విధ్వంసం గురించి అందరికీ తెలుస్తుందన్న భయంతో సినిమా ఆపించేందుకు జగన్ తన అనుచరులతో కోర్టులో కేసు వేయించారని అన్నారు. 1,000 కోట్ల సంపదను సైకో ఎలా నాశనం చేశాడనే అంశంతో పాటు రైతులు, మహిళల పట్ల ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో సినిమా ద్వారా తెలుస్తుందని అన్నారు. అది కల్పిత కథ కాదని, జగన్ విధ్వంస కథ అని పేర్కొన్నారు. అమరావతి విధ్వంసం వల్ల రాష్ట్ర
రాష్ట్రం లక్షల కోట్ల సంపద కోల్పోయిందని, మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని మండిపడ్డారు. నాయకులు వేముల దుర్గారావు, మైలమూరి పీరుబాబు, శాంతిబాబు, అంబటి కాశీ, మర్రి వెంకట సుబ్బయ్య, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. 18వ డివిజన్ రాణిగారి తోటలో మా ప్రీతమ శాసనసభ్యులు పేదలపాటి పెన్నిది, పేదల ఆశాజ్యోతి అయిన గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేద ఎస్సీ మహిళకి ఈరోజు ఒక తోపుడు బండి ఇవ్వడం జరిగినది. ఈ డివిజన్లో అనేక పథకాలు ప్రభుత్వం ఇవ్వపోయినా మా ఎమ్మెల్యే గారు మేము ఉన్నామని ప్రతి పేదవాళ్ళకి మాకు చేదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే ఆడ మనుషులకి కుట్టు మిషన్లు కానీ, అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి రజకులకి ఇస్త్రీ బండ్లు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ ఇలాగ తోపుడు బండ్లు ఇవ్వటం మా నాయకుడికి ఎప్పటి నుంచో వస్తున్న ఇది ఆయన చేతికి ఎమ్ముకుందా లేదని డౌట్ కలుగుతుంది మాకు. ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క పథకం ఇవ్వకుండా ఎన్నో పథకాలు ఉంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏ పథకంలో నిర్వీర్యం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. నిన్నే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు రాణిగారి తోట అభివృద్ధి చేయలేదు అని. అంటే రాణిగారి తోటలో వైసీపీ రాకముందు రోడ్లు లేవా, డ్రైనేజీ లేదా, కనీసం పంపులు లేవా? ఏదో మీరు వచ్చేసి మీరు చేసినట్టు అక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ ఇచ్చేసుకుంటూ పక్కలుగలుగుతున్నారు. అలాగే నిన్న జరిగిన శంకుస్థాపనకి ఎవరో చేసింది వీళ్ళు చేయడం ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు దర్శనం చేయించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. सूर्यो ज्योतिर्ज्योतिस्सूर्यस्वाहेति प्रातः प्रेत एव हितं प्रजनयति प्रेतो वा एतस्य हितं न प्रजायते यस्याभ्युदेति भवा आदित्याय मेयो भवा श्रीमान् भवा ब्रह्माजराजु भवा आजराजु भवा धान्यं धर्मणि अपगौषधं दीर्घमायु चिन्तितमनोभीष्टसिद्धिरस्तु कीर्तिव्यापारे लक्ष्मी అందరికీ నమస్కారం. భీమా సినిమా మార్చ్ 8 రిలీజ్ అవుతుంది. అందుకని కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ఎలా ఉండబోతుంది సార్? సినిమా చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విలేజ్ క్లినికల్లో ఆయుర్వేద వైద్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్ డిమాండ్ చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ కు సంబంధించిన ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఫైల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రెస్ క్లబ్ లో నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విలేజ్ క్లినికల్లో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లు సేవలు అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ అవకాశం కల్పిస్తే ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని చెప్పారు. ఆయుర్వేద ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలన్న ఉద్దేశంతో ఆయుష్ డిపార్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఫైల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత ఆంధ్ర బోర్డు ఆయుర్వేద స్థానంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వటం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భానుప్రకాష్,
కోశాధికారి బి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విలేజ్ క్లినిక్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్కి అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పి పొందుపరుచున్నారు నామ్స్. పక్క రాష్ట్రాల్లో కూడా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్కి ఈ యొక్క విలేజ్ క్లినిక్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా వాళ్ళు తీసుకోవటం, అక్కడ దీనివల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ లేకుండా ఉంది. మన స్టేట్లో కూడా ప్రస్తుతము ఒక 4,000 మంది ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులుగా ఉన్నారు. ఇటువంటి అవకాశం విలేజ్ క్లినిక్స్లో మాకు కల్పిస్తే తప్పకుండా ఇది మాకందరికీ కూడా మంచి చేసినట్టు సిస్టమ్కి. అలాగే తద్వారా ఆర్టికల్ 47ను నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించాలని చెప్తూ ఉంది. ఆ ప్రకారంగా కూడా ప్రజలకి ఒక వైద్యుడి ద్వారా వైద్యాన్ని అందించే అవకాశము ఆంధ్ర ప్రజలకి పొందుతారు. కనుక ఇటువంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆయన్ని కోరుతున్నాం. అలాగే మా యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తయి క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ ఇన్పేషెంట్ హాస్పిటల్స్ నడుపుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదైనా రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ కోసం రీఎంబర్స్మెంట్ ఎన్పానల్మెంట్ గైడ్ లైన్స్ని ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు 1.5 సంవత్సరం క్రితమే తయారు చేసి ప్రభుత్వం దృష్టికి పరిశీలనకు పంపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా రాప్నాడులో జరగనున్న వైసీపీ సిద్ధం సభకు హాజరవనున్న సీఎం జగన్ 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఇంకొల్లు రాకదలరా సభలో ఆవేశపూరితంగా ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. నీ పులివెందులు కూడా మేం గెలవబోతున్నామంటూ జోస్యం చెప్పిన బాబు. ఈ మీటింగ్ చూసి జగన్ ప్యాంటు తడిచిపోయిందని ఎద్దేవా. నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖలో 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్న జనసేనాని. నేటి నుంచి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన పవన్. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ కుర్చీలు మడత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఎంపీ కేశినేని నాని. తండ్రి కొడుకులు కలిసి కుర్చీ మడత పెట్టడం కాదు, ఏకంగా టీడీపీనే మడత పెట్టేశారంటూ వ్యంగ్యం. వచ్చే ఎన్నికల్లో తేదేపాకు వచ్చేది కూడా 0 అసెంబ్లీ స్థానాలని చూస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.